శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో మీరు దయచేశారు. మీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ దినమునైనా పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశమును పరిశీలించి ఉండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నదిన్నట్టుగా గ్రహించి మేము నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపా భాగ్యమును దయచేయమని, అదే విధముగా మా జీవితాలలో తండ్రి మీరు చేసిన అనేకమైన మేళ్లను బట్టి, మాకు ఇచ్చిన ఎంతో గొప్పదైన శ్రేష్టమైన రక్షణను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మేమందరం తండ్రి భూమి మీద నీవు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవించి నీ సంకల్పం ప్రకారంగా నీవు నా మహాలోకానికి రావాలన్నది నీ యొక్క సంకల్పంగా ఉంది కనుక ఆ సంకల్పాన్ని తండ్రి మేమందరము నెరవేర్చిన వారమై నీవు నా లోకానికి మేము వచ్చుటకును అనేకులను నీ యొక్క మార్గంలో నడిపించుటకును సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మరొక అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ కాలంలో కూడా దేవుని యొద్ద నుండి దురాత్మ దిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న అంశాన్ని ఈ రోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అంశాన్ని ఎందుకని పరిశీలించవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది యొద్దకు దురాత్మ దేవుని యొద్ద నుండే దిగి వచ్చినట్టుగా కొన్ని లేఖనాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వాటిని చదివి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఆ రోజుల దేవుని యొద్ద నుండి అనుమతి తీసుకుని మరి దురాత్మ భూమి మీదకి వచ్చి అనేకులను పరీక్షించింది అనంటే నేటి కాలంలో కూడా అలా జరుగుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాక్యానుసారము, ఎంతవరకు లేఖనానుసారమైన విషయము అన్న విషయాన్ని ఈ రోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే మనము ఎక్కడ ఈ సందర్భం ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 14 నుంచి మనము పరిశీలన చేయగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటక నాకు సెలవుమని దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడు అతడు సితార చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనపడుతుంది. ఇది ఎవరిని గురించి వ్రాయబడిందంటే, ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయిన సౌలును గూర్చిన సందర్భం. అక్కడ ఒక దురాత్మ వచ్చి ఏం చేస్తూ ఉంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనంటే, ఆ దురాత్మ వచ్చి సౌలును వెరపిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది అని మనకి ఇక్కడ ఒక లేఖనం కనబడుతూ ఉంది. అంటే యెహోవా యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటి, అదొచ్చి సౌలును వెరపించడం ఏంటి అనే ఈ విషయాన్ని మనం ఈరోజు పరిశీలించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ప్రియులారా. పరలోకము నుండి ఒక దురాత్మ వచ్చి సౌలుని ఏం చేస్తుంది, బాధిస్తూ ఉంది, వెరపిస్తూ ఉంది అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అయితే యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్ళినప్పుడల్లా దురాత్మ వచ్చి ఏం చేస్తుంది, సౌలుని బాధ పెడుతూ ఉన్న సందర్భం. ఎందుకంటే అసలు సౌలు గారిని పరిశుద్ధాత్మ మన సమూయేలు గారు వెళ్ళి ఏం చేశారు, అభిషేకించినప్పుడు ఆయన మీదికి దేవుని ఆత్మ వచ్చినట్టు మనము లేఖనాల్లో చూస్తాం. అయితే ఆయన యొద్ద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏమొస్తూ ఉంది, ఇప్పుడు దురాత్మ ఆయనను వచ్చి బాధపరుస్తూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మళ్ళా మనము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయేను, అతడు
సేదదీరి బాగా ఆయను అని ఇక్కడ మనం ఇంకొకసారి కూడా మరలా ఆయన యుద్ధకు దురాత్మ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ఈ దురాత్మ వచ్చి సౌలును పట్టడం ఏంటి, ఆ పట్టడం అలా ఉంచితే దేవుని యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటి అన్న ఈ విషయాన్ని కూడా మనము పరిశీలించవలసిన అవసరం ఉంది పిల్లలు. అంటే నేటి కాలంలో కూడా దురాత్మ దేవుని యొద్ద నుండి వస్తుందా, వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాన్ని మనం ఈరోజు ఖచ్చితంగా లేఖనాధారాలతో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను అని మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక లేఖనము కనబడుతుంది. అంటే దేవుని యొద్ద నుండి ఈ దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చింది అని కూడా ఇక్కడ మనకు లేఖనం కనబడుతూ ఉన్న సందర్భం చూస్తున్నాం. అయితే దేవుని యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటి, పరలోకం నుండి దురాత్మ రావడం ఏంటి, ఎవరు పంపిస్తున్నారు, దేవుడే పంపిస్తున్నాడా? ఈ సందర్భాలన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి అని మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నేటి కాలంలో కూడా దురాత్మలు దేవుని యొద్ద నుండి వచ్చే అవకాశము ఏమైనా ఉందా అనే విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. అంటే ఈ విషయాన్ని మనం చూస్తే దేవుని అనుమతితో దురాత్మ భూమి మీదకి వస్తూ ఉన్న ఒక పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది పిల్ల. అంటే నేటి కాలంలో కూడా అలా వచ్చే వెసులుబాటు ఏమైనా ఉందా? దురాత్మలు పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ జగత్తు పునాది వేయబడక మునుపున్న ఒక సందర్భాన్ని మనం చూస్తే ఈ దేవుడు ఈ దురాత్మలను అపవాదిని వాని అనుచరులను ఏం చేశాడంటే పాతాళ లోకములోని కటిక చీకటి గల బిలములో బంధించి భద్రం చేశాడు అని కూడా మనకు కొన్ని లేఖనాలు కనబడుతూ ఉంటాయి. మరి మళ్ళీ దురాత్మలు పరలోకం వెళ్ళడం ఏంటి, దేవుని దగ్గర నుంచి దురాత్మలు వచ్చి సౌలును బాధించడం ఏంటి, అలా బంధించినవి మళ్ళీ బయటికి ఎప్పుడు వచ్చాయి అన్న ఈ విషయాలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పిల్లలు. అయితే నేటి కాలంలో కూడా ఈ దురాత్మలు అనేవి పరలోకం వెళ్ళి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే పాత నిబంధన కాలంలో ఇది ఎప్పుడు జరుగుతున్న సంఘటన అంటే పాత నిబంధన కాలంలో సౌలు గారు మొట్టమొదటి రాజు అయిన సౌలు గారు ఉన్న ఆ కాలంలో జరుగుతున్న సందర్భం. అంటే పరలోకము నుంచి దురాత్మలు వస్తాయా? ఇక్కడ వ్రాయబడి ఉంది కదా దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరపించింది అని. ఇప్పుడు కూడా పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దురాత్మలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే ఆ కోణంలో కూడా మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. అయితే మనం లేఖనాలను పరిశీలిస్తే ఒక కాలములో ఈ దురాత్మలు లేక అపవాది వాని దూతలు పరలోకం వెళ్ళి వచ్చే అవకాశం ఉండేది అని మనకు చాలా లేఖనాలు కనపడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు జరిగేది, ఏ కాలం వరకు జరిగేది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానము జరగక ముందున్న కాలములో ఈ విధంగా జరిగే అవకాశము ఉండేది అన్నట్టుగా మనకు చాలా లేఖనాలు కనబడుతూ ఉంటాయి. అంటే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై భూలోకము, పరలోకము మరియు పాతాళ లోకము అనే ఈ మూడు లోకాల మీద సర్వాధికారము కలిగి లేకముందు ఉన్న కాలంలో అపవాది వాని దూతలు ఏం చేసేవారంటే పరలోకం వెళ్ళి వచ్చే వీలు అనేది ఉండేది. ఎందుకు అపవాది పరలోకం వెళ్ళి వస్తూ ఉండేవాడు, ఏ ఏ కాలాలలో వెళ్ళి వస్తూ ఉండేవాడు, అక్కడ వెళ్ళి ఏం చేస్తూ ఉండేవాడు, ఈ విషయాలు కూడా మనము ఆలోచించాలి. ఎందుకని దేవుని దగ్గర నుంచి అపవాది భూమి మీద ఉన్న మనుషుల యొద్దకు వస్తూ ఉండేవాడు అంటే ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథము వీటిని గురించి ఏం తెలియజేస్తుంది అన్న విషయాన్ని కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉంది పిల్ల. అయితే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి అంటే భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి సువార్త ప్రకటన ఆయన చేసిన తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తండ్రి చేత లేపబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత దురాత్మలు అనేవి పరలోకానికి వెళ్ళి వచ్చే వీలు లేకపోయింది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అపవాది కూడా పరలోకానికి వెళ్ళి వచ్చే అవకాశం లేదు అని మనకు చాలా స్పష్టమైన లేఖనాలు ఉన్నాయి.
జగత్తు పునాది వేయబడక ముందు పాతాళ లోకంలో బంధించి భద్రం చేయబడిన అపవాది ఆదాము అవ్వలను సృజించిన తర్వాత మరలా దేవుడు వారిని పరిశోధించడానికి లేదా పరీక్షించడానికి మరలా అపవాదిని వాని దూతలను విడిచిపెట్టినట్టుగా కూడా మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు తర్వాత వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఆ మాటను బట్టి మరలా అపవాది కొంచెము కాలము విడిచిపెట్టడం అనేది జరిగింది. అందుకనే జగత్తి పునాది వేయబడక మునుపు బంధింపబడిన అపవాది ఎప్పుడు మరలా విడిచిపెట్టబడ్డాడు అంటే ఆదాము అవ్వలను సృష్టింపబడిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడు, కొంచెము కాలము విడిచిపెట్టినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది వాక్యం. అయితే ఆదాము అవ్వల యొద్దకు అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు అనంటే పాతాళ లోకములో కటిక చీకటి గల బిలములలో నుండి దేవుని చేత విడిచిపెట్టబడి వచ్చాడు. మత్తయి సువార్తలో కూడా మనము ఒక సందర్భాన్ని చూస్తే 8వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో యేసుక్రీస్తుకు దురాత్మల సమూహమైన సేన అనే దయ్యానికి జరిగిన ఒక సంభాషణ మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, మమ్మను మరలా పాతాళ లోకానికి పంపించవద్దు అని ఆ సేన అనే దయ్యం యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్న ఒక సందర్భం మనకు ఇక్కడ కనబడుతుంది. అదే విధంగా ఇంకా మనం చూస్తే ఆ సేన అనే దయ్యము దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అంటున్న సందర్భం కూడా కనబడుతుంది. అంటే ఈ దురాత్మలు కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అంటున్నారేంటి? ఇక్కడికి వచ్చితివా అంటే ఎక్కడో ముందే చూశారు యేసుక్రీస్తు వారిని. ఆ దురాత్మలు యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూశారు అని మనం ఆలోచిస్తే పరలోకములో చూశాయి. ముందే పరలోకంలో చూశారు కనుకనే ఇక్కడికి వచ్చితివా అన్న మాటను ఆ దురాత్మ సమూహమైన సేన అనే దయ్యము అక్కడ మాట్లాడుతూ ఉన్న ఒక సందర్భం మనకు కనపడుతుంది. కాబట్టి ఈ సందర్భాన్ని గనక మనం చూస్తే పాతాళ లోకానికి పంపించవద్దు అన్న ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే ఇంతకు ముందే వారికి యేసుక్రీస్తు వారు పరలోకములో కనబడ్డారు, అక్కడ వాళ్ళు పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అపవాది ఒకప్పుడు ఎక్కడుండేవాడు అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే దేవుని సముఖములో ప్రధాన దూతగా ఈ అపవాది అనేవాడు ఉండేవాడు. ఎప్పుడు అనంటే ఇది అపవాది దేవునికి విరోధముగా పాపము చేయకముందు, తిరుగుబాటు చేయకముందు దేవుని యొద్ద ప్రధాన దూతగా ఉండే ఒక పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలు సృష్టింపబడ్డారో ఆ పాపము చేసిన తర్వాత వాళ్ళని కటిక చీకటి గల బిలములో బంధించిన తర్వాత కొద్ది కాలం వారిని అక్కడే ఉంచిన తర్వాత ఆదాము అవ్వలను సృష్టించాడు దేవుడు. సృష్టించిన తర్వాత వారిని పరీక్షించడానికి మరలా అపవాదిని మరియు వాని దూతలను విడిచిపెట్టిన ఒక సందర్భం కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఆ కాలము నుండి యేసుక్రీస్తు శిలువ మరణము జరిగేంత వరకు, పునరుత్థానం జరిగేంత వరకు కూడా అపవాది ఏం చేస్తూ ఉండేవాడు అంటే పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అంటే ఆదాము అవ్వలు సృష్టింపబడిన కాలం మొదలుకుని యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుత్థానములు జరిగేంత వరకు కూడా ఆ అపవాది వాని దూతలు కూడా పరలోకం వెళ్ళి వస్తూ ఉండే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకని పరలోకం వెళ్ళి వస్తూ ఉండేవాడు, ఎప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాడు అని మనం ఆలోచిస్తే యోబు గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 6 నుంచి మనం చూస్తే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని వానిని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన అంటున్నాడు. అంటే ఇక్కడ దేవునికి మరియు అపవాదికి ఏం జరుగుతూ ఉంది అని మనం చూస్తే ఒక
నీతిమంతుడైన యోబును గూర్చి అక్కడ అనుమతిని కోరుతూ ఉన్నాడు. ఆయన బాధించడానికి అనుమతిని ఇక్కడ అపవాది కోరుతూ ఉన్న ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఈ మొదటి అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ దేవుడు సరే నీవు ఒకవేళ పరీక్షించదలుచుకుంటే ఆ యోబును ఆ యోబుకున్నదంతయు ఏమైనా చేయ కానీ యోబును మాత్రం ఏం చేయొద్దు అని దేవుడు చెప్పినప్పుడు అపవాది వెళ్ళి ఆ యోబుకున్న సమస్తాన్ని కూడా ఒకే రోజు ఏం చేశాడు, నాశనం చేసిన ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఈ ఐశ్వర్యం అయితే పోతే పోయింది కానీ తన చర్మమును కాపాడుకున్నట్టుకు మనుషుడు ఏమైనా చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆ యోగును గనక మొత్తితే నీ ముందే నిన్ను ఆయన దూషిస్తాడు అని మరలా అపవాది దేవునితో చెప్పినప్పుడు సరే ఆయన ప్రాణమును మాత్రం ముట్టకు, ఆయన శరీరాన్ని కూడా ఏమైనా చేయని మరలా అనుమతినిచ్చినప్పుడు అపవాది వచ్చి మరలా యోగును కురుపులతో నిండిన శరీరాన్నంతా కురుపులతో ఆయన మొత్తిన ఒక సందర్భం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేవదూతలు దేవుని సన్నిధిని నిలిచే కొన్ని దినాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడైతే ఆ దినాలు ఉన్నాయో ఆ దినాలున్న ఆ కాలాలలో ఏం చేస్తూ ఉన్నాడు వాడు, వారితో కూడా వెళుతూ ఉన్న సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అనంటే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో ఈ దేవదూతలు నిలిచే దినం ఉందని అపవాదికి ఎలా తెలుసు అని మనం ఆలోచిస్తే అంతకు ముందే వాడు ఎలా ఉన్నాడు అంటే ప్రధాన దూతగా ఉన్నాడు కనుక అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ గురించిన అవగాహన అపవాదికి ఉంది. కాబట్టి ఈ దినాలలో ఏం జరుగుతుంది, దేవుని సన్నిధిలో దేవదూతలు నిలబడతారు అన్న విషయం వాడికి తెలుసు. కాబట్టి ఏ దినాలలోనైతే దేవుని సన్నిధిలో దేవదూతలు నిలబడతారో అక్కడ వాళ్ళు కొన్ని మనుషులను గూర్చి లేదా భూమిని గూర్చిన కొన్ని విషయాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు కనుక ఆ సందర్భంలో అక్కడికి వారితో పాటు అపవాది కూడా వెళ్ళిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే దేవుని దూతలు అక్కడికి వెళ్తూ ఉంటారని తెలిసిన అపవాది వారితో కూడా వెళ్ళిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇదంతా ఈ సందర్భాన్ని అంతా మనం గమనిస్తే మనకి ఏమర్థం అవుతుంది అని అంటే అపవాది అనేవాడు పరలోకానికి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు, పరిశుద్ధుల మీద నేరము మోపి ఆ నేరాన్ని మోపిన తర్వాత దేవుని యొద్ద అనుమతిని పొంది వచ్చి వారిని బాధించే ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మనం చూస్తే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడగగా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చినప్పుడు నీవెక్కడి నుంచి వచ్చితివి అనగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను అని ఇక్కడ మనం ఇంకొక లేఖనం చూస్తున్నాం. అంటే ఏ దినాలలో అక్కడ దేవుని సన్నిధిలో దూతలు నిలబడతారు, ఆ దూతలు నిలబడి అక్కడ వారు సమావేశం అవుతారు అన్న విషయము ముందే అపవాదికి తెలుసు కనుక ఆ దినాలలో వారితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ సహోదరుల మీద మరియు నీతిమంతుల మీద పరిశుద్ధుల మీద నేరాలు మోపడమే పనిగా పెట్టుకుని అపవాది పరలోకానికి భూలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలా ఎందుకని వెళ్ళేవాడు అని మనం ఆలోచిస్తే కేవలము సహోదరుల మీద నేరం మోపడానికే వెళ్ళేవాడు. అలా రెండవసారి వెళ్ళినప్పుడు ఆ యోబు గారి యొక్క శరీరాన్ని మొత్తడానికి, ఆయనను బాధించడానికి, ఆయనను కురుపులతో మొత్తడానికి దేవుని యొద్ద అనుమతిని పొంది కిందకు వచ్చి ఆయనను అదే విధంగా యోబును బాధించిన ఒక సందర్భం మనకు యోబు గ్రంథము 2వ అధ్యాయము 3-7 వచనాలలో కనబడుతుంది. కాబట్టి ఈ సందర్భాలను మనం చూస్తే పరిశుద్ధుల మీద నేరం మోపడమే పనిగా పెట్టుకుని అపవాది దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద అనుమతిని పొంది పరిశుద్ధులను హింసించడానికి భూలోకానికి పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతూ వచ్చింది అని మనం ఆలోచిస్తే అపవాది పరిశుద్ధుల మీద నేరం మోపడం అనేది ఎప్పటి వరకు జరిగింది అని కూడా మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుత్థానముల జరిగేంత వరకు మాత్రమే ఇదంతా జరిగింది అన్న విషయం మనకు
అర్థం కావాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుత్థానం చెందిన తర్వాత ఎప్పుడైతే అందరి కొరకు తన ప్రాణాన్ని శిలువలో పెట్టాడో, ఆ తర్వాత మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతను సువార్త వలన ఎప్పుడైతే వెలుగులోకి తెచ్చాడో, ఆ యేసుక్రీస్తు అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడో ఆ క్షణం నుండి కూడా ఏమైపోయింది అంటే ఇంకా సహోదరుల మీద నేరం మోపే ఒక అవకాశాన్ని అపవాది కోల్పోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే అంతకు ముందు అందరి మీద నేరాలు మోపేవాడు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడో, అందరి నిమిత్తము తన రక్తాన్ని శిలువలో కార్చాడో, అప్పుడు అందరికీ కూడా ఏం జరిగింది? పాప క్షమాపణ జరిగింది. కాబట్టి ఇంకా ఆ తర్వాత నుండి కూడా వారి నేరాన్ని మరలా ఎత్తి చూపే అవకాశాన్ని, నేరము మరలా వారి మీద మోపే అవకాశాన్ని అపవాది ఇక్కడ కోల్పోయిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు ఇది జరిగింది అని మనం ఆలోచిస్తే, అంటే ఈ విషయము యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి 3 లోకాల మీద అధికారం పొందిన వాడై ఉన్నప్పుడు ఇంకా పరలోకానికి వెళ్లే అవకాశం కోల్పోయాను అన్న విషయము ముందే అపవాదికి తెలుసా అంటే ముందే తెలియదు. ఎప్పట్లాగానే మరలా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు జరిగిపోయిన తర్వాత కూడా వెళ్లే ప్రయత్నము చేసినట్టుగా మనకు ఒక లేఖనం కనబడుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును వాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఎప్పట్లాగే మరలా వెళ్ళిపోయాడు. ఏం చేద్దామని? మరలా ఆయన నీతిమంతుల మీద నేరం మోపాలని వెళ్ళాడు, కానీ అక్కడ ఏం జరిగిపోయింది? సర్వ మానవాళి నిమిత్తము ఏం జరిగింది? విమోచన అనేది జరిగిపోయింది. యేసుక్రీస్తు వారు అందరినీ విమోచించేశారు, తన రక్తాన్ని చిందించేశారు కనుక ఇక పరలోకానికి వెళ్లే అవకాశాన్ని అపవాది కోల్పోయాడు. కనుకనే వాడిని అక్కడనే ఆపేసి ఏం చేశారు? యుద్ధము చేసిన ఒక పరిస్థితి. ఆ యుద్ధంలో ఏం జరిగింది? అపవాది వాని యుద్ధాలు ఓడిపోయారు, గెలవలేదు. కనుక పరలోకంలో వారికి ఇక స్థలము లేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు అపవాది పరలోకం వెళ్ళి వస్తూ ఉండేవాడంటే, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానము జరగక ముందు వరకు కూడా పరలోకం వెళ్ళి వస్తూ ఉండే ఒక వెసులుబాటు అపవాదికి ఉండేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారో, ఇంకా అక్కడి నుంచి అపవాదికి పరలోకానికి వెళ్ళి వచ్చే ఒక ఆ వెసులుబాటు అనేది లేకుండా పోయింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పెరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిరి అని ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తము విమోచన చేసేసాడో, ఇంకా పరలోకానికి వెళ్లే పరిస్థితి అపవాదికి లేదు. అపవాది వాని దూతలు ఎక్కడ పడద్రోయబడ్డారు అంటే భూమి మీద పడద్రోయబడ్డారు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమంది ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అంటున్నారు. అంటే ఇక నుంచి ఇక నేరము మోపే ఒక అవకాశాన్ని కోల్పోయాడు అపవాది. భూమి మీద పడద్రోయబడ్డాడు. రాజ్యము రక్షణ శక్తి మన దేవుని వాయను, అధికారము మన క్రీస్తుదాయను అని ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానానికి ముందు అపవాదికి లోకాధికారి అన్న ఒక పేరు కూడా ఉండేది అని మనము కొన్ని లేఖనాలు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి అధికారం అనేది ఇవ్వబడిందో, అప్పుడు ఇంకా అధికారాన్ని కోల్పోయిన అపవాది పరలోకానికి వెళ్ళి వచ్చే వెసులుబాటును కూడా కోల్పోయాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కానీ వానికి అధికారము లేదు, అవకాశం లేదు కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము అనేది చిందించబడింది కనుక సర్వ మానవాళిని యేసుక్రీస్తు వారు విమోచించేశారు. కనుకనే ఇక పరలోకానికి వెళ్ళి వచ్చే ఒక అవకాశాన్ని
అపవాది కోల్పోయాడు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. అంతకు ముందేమో అపవాది యేసుక్రీస్తును ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శోధించడానికి వచ్చి ఏమంటున్నాడు, ఈ లోకమును ఈ లోకరాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి, నేను ఎవరికి ఇవ్వదలుచుకున్నానో వారికి ఇవ్వవచ్చును గనుక నీవు నా పాదములకు మురుకుతే నేను ఈ రాజ్యముల మహిమంతా ఇచ్చేస్తాను అని అపవాది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన మాటలను కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారో మరలా అధికారము ఎవరిదైంది, సర్వాధికారము కూడా యేసుక్రీస్తు వారికి వచ్చేసింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుచేత పరలోకములోను భూమి మీదను సర్వాధికారం కూడా ఎవరిదైంది అంటే యేసుక్రీస్తు వారిది అయిపోయింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు కూడా మనం చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమును వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా నామమును ఆయనకు అనుగ్రహించను అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 లోకాలలో అధికారం కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువులు వారు మనకు కనబడుతున్నారు. కాబట్టి అపవాదికి సహోదరుల మీద నేరం మోపే ఒక అధికారం అనేది పోయింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చూస్తే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటున్నాడు. దేని వలన మనము అపవాదిని జయించి ఉన్నామంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును ప్రభు అని ఎవరైతే సొంత రక్షకునిగా ఒప్పుకుని బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడుతున్నారో వాళ్ళందరూ కూడా అపవాదిని జయించిన వారుగా మనకి ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. 12వ వచనం కూడా చూస్తే మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంటే ఇంకా దేవుని యొద్దకు వెళ్ళి ఆయన అనుమతిని పొందే సమయం కూడా లేదు. ఇంకా రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని ఏం చేయాలి, వారి విశ్వాసాన్ని చెరిపేసి వారిని పరలోకం వెళ్లకుండా ఆపాలి అనే ఒక దృఢ సంకల్పంతో అపవాది ఏం చేస్తున్నాడు, క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి అపవాదికి ఏమైంది, అర్థమైపోయింది సమయం కొంచెమే అని. ఆ సమయం కొంచెమే అని తెలుసుకున్న వాడు భూమి మీదకి బహుక్రోధము గలవాడై మనుషులను పాడు చేయుటకు, నీతిమంతులను పాడు చేయుటకు వచ్చేసాడు. వచ్చి చాలా వరకు వాక్యాన్ని కలిపి చెరిపి అనేకులను నిత్య జీవానికి అపాత్రులుగా మారుస్తున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ఏదైతే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి జరిగిన ఈ సందర్భము, ఈ యుద్ధం ఏదైతే ఉందో దానిని గురించి యేసుక్రీస్తు వారు ముందే ప్రవచించిన ఒక ప్రవచనాన్ని కూడా మనం చూడగలిగితే, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అంటున్నాడు. అంటే ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోక ముందే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అంటే, ఇంకా కొన్ని రోజులలో ఏం జరగబోతుంది అంటే సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడబోతున్నాడు, ఇక పరలోకానికి వెళ్లే అవకాశాన్ని కోల్పోబోతున్నాడు అని యేసుక్రీస్తు వారు ముందే ప్రవచిస్తూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అపవాదికి ఎందుకు పరలోకం వెళ్లే అవకాశం లేకపోయింది అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రతిగా విమోచన క్రయధనముగా తను అర్పించుకున్నాడు కనుక. ఇంకా నేరము మోపే అధికారం లేదు, నీతిమంతుల మీద సహోదరుల మీద నేరం మోపే అవకాశాన్ని కోల్పోయాడు. పరలోకానికి వాళ్ళు వెళ్ళొచ్చే ఆ వెసులుబాటును కూడా కోల్పోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ కారణాన్ని బట్టే ఇంకా ఎవరి మీద కూడా నేరం మోపే అధికారం అపవాదికి లేకపోయింది అన్న విషయాన్ని మనం గమనించాలి.
మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు అని ఇక్కడ తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నారు. ఈ కారణాన్ని బట్టే అపవాది పరలోకానికి వెళ్లే ఆ అవకాశాన్ని కోల్పోయాడు అన్న విషయాన్ని గమనించారు. అంటే పాత నిబంధనలో జరిగిన కొన్ని సందర్భాలలో దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, పరిశుద్ధులు ఉన్నారో వారిని పరిశోధించడానికి, వారిని పరీక్షించడానికి, వారిని బాధించడానికి అనుమతిని పొంది మరీ వచ్చి బాధించే పరిస్థితి మనం చూసాము. కానీ ఇప్పుడు అలా జరిగే అవకాశం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఎంత మాత్రము కూడా లేదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే కేవలం మన నిమిత్తమే దేవుడు ప్రతి విషయాన్ని కూడా మన కొరకే ఆయన చేశాడు. ఈ సృష్టిని కానివ్వండి, రక్షణను సిద్ధపరచడం కానివ్వండి, యేసుక్రీస్తు వారిని నియమించడం కానివ్వండి, పరలోకంలో మన కొరకు నివాసాలను ఆయన నిర్మిస్తున్న విషయం కానివ్వండి, ఏ విషయమైనా కేవలము మన కొరకే ఆయన వీటన్నింటినీ కూడా చేస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తమ కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవడానికి ఆయన రెడీగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఎప్పటిలాగే పరలోకం వెళ్లి పరిశుద్ధుల మీద నేరం మోపాలని వచ్చిన అపవాది మరియు వాని దూతలను మిఖాయేలు సైన్యం ఏం చేసింది? ఆపేసింది. ఇంకా మీకు అధికారము లేదు, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు అని ఆపేసి వారితో యుద్ధం చేసిన ఒక పరిస్థితి మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఎందుకు అనంటే అందరి కొరకు తన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వారు అందరినీ ఏం చేశారు? విమోచించేశారు. ఇక ఎవరి మీద కూడా నేరం మోపే అవకాశము అపవాదికి లేదు కనుక ఇక పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండే అవకాశాన్ని కూడా కోల్పోయిన అపవాది సమయము కొంచెమే అని గ్రహించి ఏం చేస్తున్నాడంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8-10 వచనాలు మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అంట. అంటే దేవుని యొద్దకెళ్ళి అనుమతి తీసుకునే సమయం కూడా లేదని అర్థమైపోయిన అపవాది గర్జించు సింహము వలె వచ్చి ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే వెతుకుతూ తిరుగుతున్నాడు సాతాను అంటే ఎందుకని వెతుకుతూ తిరుగుతున్నాడు? దేన్ని వెతుకుతాం మనము? కనబడేదాన్ని వెతుకుతామా, కనబడని దాన్ని వెతుకుతామా అని మనం ఆలోచిస్తే, ఏదైనా ఒక వస్తువును ఎక్కడైనా పెట్టేస్తే ఆ పెట్టేసిన వస్తువు దొరకకపోతే ఏం చేస్తాం? దాన్ని వెతుకుతాం. అదే విధంగా మనం అన్నం వండేటప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరుతామా, రాళ్లలో బియ్యం ఏరుతామా అని అంటే బియ్యంలో రాళ్లను వెతుకుతాం. ఎందుకంటే బియ్యం ఏమో ఎక్కువగా ఉంటాయి, రాళ్ళేమో అక్కడక్కడ 1, 2, 3, 4 అంటే 1 కిలో బియ్యంలో ఒక 4-5 రాళ్లే ఉంటాయి. అంటే వీడికి ఆ బియ్యంలో రాళ్ళు కనబడట్లేదు కాబట్టి ఎలాగైతే వెతుకుతున్నారో వీడు కూడా ఎందుకు వెతుకుతూ ఉన్నాడంటే మాక్సిమం ఉన్న వాళ్ళంతా కూడా అపవాది వైపే ఉన్నారు కనుక ఇంకా ఎవరైనా మిస్ అయిపోయారా అని మరలా ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఏమైపోయిందంటే అపవాది సాధ్యమైనంత వరకు వాక్యాన్ని కలిపి చెరిపేసి
నిత్య జీవము రావడానికి ఏదైతే ఒక ఆత్మను రక్షించడానికి అవసరమైన వాక్యం ఉందో ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? కలిపి చెరిపేసి అనేకుల విశ్వాసాన్ని పాడు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే ఎక్కువ మంది వానితోనే ఉన్నారు, ఇంకా ఎవరైనా నీతిమంతులు మిగిలిపోయారేమో అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఈ రోజు మన అంశాన్ని మనం ఆలోచిస్తే ఈ నేటి కాలంలో కూడా దురాత్మ లేక అపవాది దేవుని యొద్ద నుండి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వస్తాడా అపవాది పరలోకం నుండి? పరలోకం వెళ్ళి వస్తాడా అంటే నేటి కాలంలో అపవాది పరలోకం వెళ్ళి వచ్చే అవకాశము లేదు. కాబట్టి నేటి కాలంలో దేవుని యొద్ద నుండి దురాత్మ దిగి వచ్చునా ఈ లోకానికి అంటే రాదు అని మనం సమాధానం చాలా ఖచ్చితంగా ఇవ్వచ్చు. మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా అని అంటే అది ఏ కాలంలో జరిగిన సంగతి? ఈ కాలంలో కూడా జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ కాలంలో జరిగింది కాబట్టి ఈ కాలంలో కూడా జరుగుతుందా అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలించుకోవాలి. అప్పుడే మనకు సత్యం అనేది అర్థమయ్యే అవకాశం ఉంది. మరి బైబిల్లో వ్రాయబడి ఉంది కదా అంటే వ్రాయబడిన కాలం ఏ కాలం అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. వ్రాయబడి ఉంది కదా అని అలానే ఇప్పుడు కూడా జరుగుతుందా అని మనం ఆలోచిస్తే కాలాన్ని కూడా మనము పరిశీలించవలసిన అవసరము ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఏ కాలం వరకు అపవాది పరలోకం వెళ్ళి వస్తూ ఉండేవాడు అంటే ఎప్పటి నుండి పరలోకం వెళ్ళి సహోదరుల మీద నేరం మోపి దేవుని యొద్ద ఒక పర్మిషన్ తీసుకుని అనుమతి తీసుకుని భూలోకానికి వచ్చి సహోదరులను బాధించేవాడు, పరిశుద్ధులను బాధించేవాడు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానము జరగనంత వరకు కూడా పరలోకం వెళ్ళి వచ్చేవాడు. దేవుని యొద్ద అనుమతి పొంది వచ్చి సహోదరులను హింసించే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకని అపవాది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అంటున్నాడు. అంటే అపవాది వాని పనే ఏంటి అంటే శోధించడం, వాని పనే ఏంటి అంటే బాధించడం, శ్రమలను కలగజేయటం. కాబట్టి ఆ శ్రమ కలిగేటప్పుడు ఏం చేయాలంట? మనము నమ్మకముగా ఉండాలి. అప్పుడు మనకు జీవ కిరీటం అనేది వస్తుంది. అందుకే మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని అపవాది చెరలో వేయింపబోచున్నాడు అని మనకి ఇక్కడ లేఖనం కనబడుతుంది. ప్రతి ఒక్కరిని కూడా శోధించి చెరపట్టేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు మనం చూస్తే సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికంతో శిక్షించును. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని ఇక్కడ మనకు పౌలు గారు ఒక హెచ్చరికను జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానము గలవారముగా మనం ఉండాలి అని ఇక్కడ అపవాది యొక్క యురి నుండి తప్పించుకోవాలి అని ఇక్కడ పౌలు గారు హెచ్చిస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన అనేకులను ఏం చేస్తున్నాడు? చెరపట్టి వారిని పాడు చేస్తూ ఉన్నాడు అన్న విషయము మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభువును సేవించువారు, ప్రభువును అనుసరించి వారు ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే సాతాను ఉరిలో నుండి తప్పించుకొందురేమో అని వారిని మంచి దారికి తీసుకుని రావాలి అని మనకు లేఖనం తెలియజేస్తుంది. ఇలా వారిని మంచి దారిలోకి తీసుకురావాలంటే సాత్వికముతో జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగా ఉండాలి. అలా వారిని మంచి దారిలోనికి తీసుకురావాలి అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి ప్రియులారా,
ఇప్పుడు అపవాది పరలోకము వెళ్ళి దేవుని అనుమతితో పరిశుద్ధులను శోధించే అవకాశం లేదు కనుక అపవాది క్రోధము గలవాడై భూమి మీదకి దిగి వచ్చి ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ విషయాలన్నీ తెలిసిన పౌలు గారు అపవాది మిమ్మును శోధించినేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని బాధపడుతూ ఉన్న ఒక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే 1 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇందుచేతను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవలెనని అతని పంపితిని అంటున్నాడు. అంటే అపవాది శోధించునేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని, అంటే శోధించినప్పుడు అందరూ కూడా సహనము గలవారై ఉంటారా అంటే కొంతమంది ఏమో సహించు వారు ఉంటారు, కొంతమంది ఏమో సహనము లేని వారు కూడా ఉంటారు. కనుక అలాంటి సహనము లేని వారి విషయంలో మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని ఆయన బాధపడుతూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆయన ఈ విధంగా అపవాది అనేవాడు శోధించబడే అందరినీ శోధించే పరిస్థితి ఉంది కనుక ఆయన అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, జాగ్రత్తలు చెబుతున్నాడు అందరికీ. ఒక సేవకుడు లేదా ఒక సంఘాన్ని నడిపించే కాపరి ఏమో ఆ సంఘంలో ఉన్న వారిని సన్మార్గములో ఉంచాలి అని వారిని ఆయన ఒక జాగ్రత్త చెప్పాడు. అదేవిధంగా భార్యాభర్తల విషయంలో కూడా ఆయన చెబుతున్న ఇంకొక జాగ్రత్తను కనుక మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపబడకున్నట్లు తిరిగి కలుసుకొనుడి అని ఇక్కడ ఇంకొక జాగ్రత్తను భార్యాభర్తలకు పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే సాతాను మిమ్మును మోసపరిచే పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండు అని భార్యాభర్తలను హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆత్మ సంబంధులను గురించి మెలకువగా ఉండు అని కూడా పౌలు గారు చెబుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలను అంటున్నాడు. కాబట్టి అంటే అపవాది ఎవరినైనా సరే ఏం చేసే అవకాశం ఉంది అని అంటే వారిని తప్పుదారిలో నడిపించే అవకాశం ఉంది, వారిని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ సంబంధులైన వారు తప్పిపోతే అటు వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయండి అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితులే మీకు కూడా రావచ్చును కనుక అలాంటప్పుడు పడిపోకుండా దేవుని వాక్యములో నిలబడి ఉండేలాగా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకునుడి అని పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఇవన్నీ విషయాలు మనకు ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితే అపవాది ఎవరిని విడిచిపెట్టడు. పరిశుద్ధులను, ఏర్పరచబడిన వారిని, భార్యాభర్తలను మరియు సేవకులను ఎవ్వరు కనబడితే వారిని, అంటే ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అవకాశం వస్తే చాలు వారిని మోసపరిచే ఒక పరిస్థితి ఉంది అని ఇక్కడ అనేకమైన జాగ్రత్తలను పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాడి టార్గెట్ ఏంటి అంటే నిత్య జీవం అనేది ఎవరికి కూడా రాకూడదు, నాకు దక్కని నిత్య జీవం ఇంకెవరికి దక్కకూడదన్న ఒక కుయుక్తితో అపవాది అందరినీ కూడా ప్రలోభాలకు గురి చేస్తూ ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరు దేనికి లొంగితే దానికి వారిని లొంగ తీసుకుని నిత్య జీవం నుండి వారిని తప్పించే ప్రయత్నమే చేస్తున్నాడు. అలాంటి సందర్భాలు మనకు అనేకము పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎక్కడ కూడా పడిపోకుండా జాగ్రత్తగా వాక్యముతో కట్టబడి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రియులారా. కాబట్టి పౌలు గారి విషయంలో కూడా మనం ఆలోచిస్తే ఆయన నా శరీరంలో ఒక ముళ్ళును ఆయన నేను హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఉంచాడు అని కూడా
పౌలు గారు చెబుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తమున నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అంటున్నాడు. అసలు శ్రమలు శోధనలు అనేవి ఎందుకు వస్తాయి అంటే కొందరి విశ్వాసాన్ని పరీక్షించడానికే శ్రమలు శోధనలు అనేవి వస్తాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. అందుకే పౌలు గారి కూడా అందుకు మినహాయింపు కాదు, ఆయనలో కూడా ఒక ముళ్ళు ఉంచబడింది అని ఇక్కడ మనకి లేఖనం కనబడుతుంది. కాబట్టి మరికొందరికి ఏమో వారి స్వకీయ దురాశల వలన తప్పించే ప్రయత్నం చేస్తే, కొందరినేమో శోధనలు శ్రమల ద్వారా ఆయన అపవాది అనేవాడు వారిని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని కూడా మనము గ్రహించువారమై ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనము 13-14 వచనాలు మనం చూస్తే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అంటున్నాడు. అంటే అపవాది ఏం చేస్తాడంటే స్వకీయ దురాశలను కూడా అపవాది వాడుకుని వారిని తప్పించే ప్రయత్నం చేస్తాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంటే దేవుడు శోధిస్తాడా అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని శోధించడు. ఆ దేవుడు ఒకవేళ అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు దయచేస్తాడు తప్ప దేవుడు ఎవరిని కూడా శోధించడు. శోధించే వాడెవరు, శోధకుడు ఎవరు అని మనం ఆలోచిస్తే అపవాది మాత్రమే నీతిమంతులను పరిశుద్ధులను శోధించి సన్మార్గము నుంచి వారిని తప్పు మార్గంలో నడిపించే ఒక పరిస్థితి ఎవరు చేస్తారు అని అంటే అపవాది మాత్రమే చేస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 6-7 వచనాలు కూడా మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు పేతురు గారు. అంటే శోధనలు వస్తాయి, ఆ శోధనలకు మనం ఏం చేయాలంట, నిలబడి పోరాడాలి. ఎలాగైతే ఒక బంగారము అగ్ని వలన శుద్ధపరచబడుతుందో మనము కూడా శ్రమల వలన శుద్ధపరచబడతాము అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి విశ్వాసమును పరీక్షించుటకు ఏమొస్తాయంటే శోధనలు వస్తాయి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన విశ్వాసాన్ని పరీక్షించడానికే శోధనలు వచ్చినా మనము సహించగలిగినన్ని శోధనలే మనకు వస్తాయి తప్ప మనము సహింపజాలనన్ని శోధనలు అయితే దేవుడు మన జీవితాలలో అనుమతించడు అన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. ఒక మనుషుడు ఎంత అయితే సహించగలడో అంత మాత్రమే శోధన పొందే విధంగా దేవుడు వాటిని మన జీవితాలలో అనుమతిస్తాడు తప్ప అంతకంటే ఎక్కువ శోధనలు మన జీవితాలలో మాత్రం ఎప్పుడు కూడా రావు. యోబు విషయంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు యోబుకున్న సమస్తము నీ వశమందున్నది కానీ అతని ప్రాణమును మాత్రము ముట్టకుము అని అపవాదితో చెప్పిన ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఒక మనిషి ఎంతవరకైతే సహించగలడో అంతవరకే అనుమతించే ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి శోధన అనేది ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే, ఒక నీతిమంతుని ఏం చేయడానికి, పరీక్షించడానికి శోధనలు వస్తాయి. ఎప్పుడైతే ఆ శోధనలను సహించి మనం నిలబడతామో అప్పుడు మనము జీవ కిరీటాన్ని పొందడానికి అర్హత పొందుకుంటాము అని కూడా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ లేఖనం కనబడుతుంది. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అంటున్నాడు. అంటే ఒక మనిషి ఎంతైతే శోధనను తట్టుకోగలుగుతాడో అన్న విషయం కూడా దేవునికి ముందే తెలుసు. అంటే తెలుసు కనుకనే ఎంతైతే సహించగలుగుతామో అంతవరకే మన జీవితాలలో శోధనలను
అనుమతిస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అందుకే దేవుడు మన జీవితాలలో అసలు దేవుని సంకల్పాన్ని కనుక మనం ఆలోచిస్తే, మనము ఈ లోకంలోనికి వచ్చి కొన్ని దినములు ఇక్కడ ఉండి మనకు నియమింపబడిన దినములు ఎన్నైతే ఉన్నాయో ఆ దినములన్నీ కూడా ఉండి దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించి మరలా మనం పరలోకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క సంకల్పముగా మనకు కనబడుతుంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలోనే దేవుడు అనేకమైన కార్యాలను మన నిమిత్తము చేస్తూ వస్తూ ఉన్నాడు. పాత నిబంధన మొదలు పెడితే మనం కృత నిబంధన ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటి పేతురు పత్రిక 4:12-14 కూడా మనం చూస్తే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యుడు అంటున్నాడు. అంటే ఏదో శ్రమ మనకు వస్తుంది అని అంటే అదేదో ఒక వింత జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని కూడా బాధపడేవారు అనేకులు ఉంటారు. కానీ మనము ఎంతవరకైతే శ్రమలకు ఎదురొడ్డి నిలబడతాము, దేవుని కొరకు ఎంతగా మనము నిలబడగలుగుతాము అని కూడా దేవుడు ఇలాంటి శ్రమలను మన జీవితాలలో అనుమతిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇదంతా మనం పరిశీలన చేస్తే ఇప్పుడున్న ఈ కాలములో దేవుని యొద్ద నుండి దురాత్మ వస్తుందా, వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే, ఒకప్పటి కాలంలో దురాత్మ దేవుని యొద్ద నుండి వచ్చి సౌలును బట్టి బాధించిన పరిస్థితి ఉండేది. అలాగే యోగు దగ్గరికి కూడా దేవుని యొద్ద అనుమతిని తీసుకుని వచ్చి మరి యోగును బాధించిన పరిస్థితిని కూడా మనం చూస్తాం. కానీ నేటి కాలములో అలా జరిగే అవకాశం ఏమైనా ఉందా అంటే అలా నేటి కాలంలో జరిగే అవకాశము లేదు. అప్పుడు ఆ కాలంలో లేఖనాలలో వ్రాయబడి ఉంది కనుక నేడు కూడా అలా జరుగుతుందా అంటే అలా జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కాలాన్ని బట్టి కూడా మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచించవలసిన అవసరము ఉంది. కాబట్టి పాత నిబంధనలో ఉన్న కొన్ని సందర్భాలను కనుక మనం చూస్తే, దేవుని సన్నిధిలో దేవదూతలు నిలిచే దినాలు కొన్ని మనకు కనబడుతూ ఉన్నాయి. ఉత్తర దిక్కున సభాపర్వతం ఉంది. ఆ సభాపర్వతం మీద దేవదూతలు అందరూ వచ్చి నిలిచి అక్కడ కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉన్న పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. అలా ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో దేవదూతలు నిలబడుతూ ఉన్నప్పుడు అపవాది కూడా వారితో పాటు వెళ్ళి సహోదరుల మీద నేరం మోపే ఒక పనిని ఎప్పటి వరకు చేశాడు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు జరగక ముందు వరకు కూడా ఇది జరిగింది అని మనము చాలా స్పష్టంగా లేఖనాలతో పరిశీలించాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సమస్త జనుల నిమిత్తము వారి అతిక్రమముల నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి పరలోకం వెళ్లి తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడో, ఎప్పుడైతే 3 లోకాలలో అధికారం పొంది పరలోకము నుండి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడో, అప్పటి నుండి అపవాదికి పరలోక ప్రవేశం అనేది నిషేధించబడింది అని కూడా చాలా స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నేటి కాలంలో అపవాది పరలోకానికి వెళ్ళి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎంత మాత్రము కూడా లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అపోస్తల కార్యాలు 29వ వచనాన్ని మనం చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అంటున్నాడు. అంటే అపవాది ఏం చేస్తాడంటే తనకు అనుకూలమైన వారిని ఏర్పరచుకుని వారి ద్వారా వాక్యాన్ని కలిపి చెరిపి అనేకులను పాడు చేస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అపవాది కూడా ఏం చేశాడంటే తానే వెలుగుదూత వేషము ధరించుకుని తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేసి అనేకుల యొక్క విశ్వాసాన్ని పాడు చేసి నిత్య జీవము నుండి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్న ఒక సందర్భము మనకు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 13-15 వచనాల్లో కనపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు
పాత నిబంధన కాలములో మాత్రమే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు జరగక ముందు వరకు మాత్రమే అపవాది వాని దురాత్మలు పరలోకం వెళ్ళి వచ్చే ఒక వెసులుబాటు అనేది ఉండేది. కానీ నేటి కాలంలో అలా జరిగే అవకాశము లేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. అపవాది యేసుక్రీస్తునే మోసం చేయజూచి ఈ రాజ్యము ఈ మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది కనుక నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి ఇచ్చుదునో, నా పాదములకు మొక్కితే నీకు ఇస్తానని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అపవాదితో ఏమన్నాడంటే దేవునిని మాత్రమే మొక్కవాలేనని వేరొక చోట వ్రాయబడి ఉన్నది అని సమాధానం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మట్టి శరీరంలో ఉండి కూడా ఈ లోకాన్ని, అపవాదిని మరియు ఈ లోకాశలను కూడా, దురాశలను కూడా, కోరికలను కూడా జయించి బ్రతకొచ్చు అని ఆయన ఒక మాదిరి మనకు చూపెట్టడానికి యేసుక్రీస్తు ఆ మట్టి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని కూడా మనము గమనించువారమై ఉన్నాం పిల్లలు. కాబట్టి మనము క్రీస్తు వలె ఉండి క్రీస్తును పోలి నడుచువారమై ఉండాలి. క్రీస్తు ఏ విధంగానైతే అపవాదిని ఎదుర్కొని అపవాదికి లొంగకుండా ఆ భూమి మీద ఉన్న కాలమంతా కూడా దేవుని ఆజ్ఞలనే అనుసరిస్తూ ఎలాగైతే జీవించాడో, శ్రమలను శోధనలను ఎలాగైతే ఆయన భరిస్తూ తన జీవితాన్ని గడిపి దేవుని సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళిపోయాడో, మనము కూడా అదే విధంగా క్రీస్తును పోలి నడుచుకుని వారమై క్రీస్తును మన జీవితాలలో మాదిరిగా ఉంచుకుని క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతూ శ్రమలను శోధనలను కూడా సహించి మనం కూడా పరలోకానికి వెళ్ళి వారమై ఉన్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో మాత్రమే అపవాది లేదా దురాత్మలు అనేవి పరలోకం వెళ్ళి వచ్చే ఒక వెసులుబాటు ఉండేది తప్ప నేటి కాలంలో పరలోకానికి దురాత్మలు వెళ్ళి వచ్చే అవకాశము లేదు. ఆ విధంగా ఎలాంటి సందర్భాలు కూడా మనకు కొత్త నిబంధనలో ఎక్కడ కూడా కనబడవు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదంతా కేవలము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు జరగక ముందు వరకు మాత్రమే జరిగిన సందర్భాలు తప్ప నేటి కాలంలో అలాంటివి జరిగే అవకాశము లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొని నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.